ప్రయత్నం చూద్దాం. ఇక మరో అంశం, అధిష్టానాన్ని ఓదారి ఢిల్లీ మాట రివర్స్ బాట, అనుములని మరోదారి. కాంగ్రెస్ విధానాలకు భిన్నంగా ముఖ్యమంత్రి రేవంత్ అడుగులు, పార్టీ వైఖరికి భిన్నంగా సొంత నిర్ణయాలు, ఆదానితో ఒప్పందాలు నుంచి బుల్డోజర్ రాజకీయం వరకు కొరుకుపడని చేష్టలు, మద్యం పాలసీ కేసు కరెక్టే అన్నట్టుగా వ్యాఖ్యలు. రేవంత్ తీరుపై కాంగ్రెస్ అధిష్టానం అస్థానం, అందుకే సీఎంతో మంత్రులు దూరం దూరం అంటూ కూడా చూడొచ్చు. ఏం జరిగింది అంటే, యనుమల రేవంత్ రెడ్డి ఢిల్లీలో ఉండే వీళ్ళ పార్టీ అధినాయకత్వానికి సంబంధించి మెల్లమెల్లగా గ్యాప్ వస్తున్నది. నాకున్న సమాచారానికి ప్రకారం అంటే మనం పూర్తి స్థాయిలో 2023లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగిన సంఘటనలు యథార్థమైన విషయాలను కూడా మనం చూసాం. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ప్రధానంగా కూడా ఒక ఆరోపణ చేసింది. ఏంది అంటే, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన రేవంత్ రెడ్డి ప్రస్తుత ముఖ్యమంత్రి పూర్తి స్థాయిలో ఈయన బీజేపీలోకి వెళ్ళబోతున్నాడు, బీజేపీకి వెళ్ళడానికి రంగం సిద్ధం చేసుకున్నాడు. ఈయన ఎప్పటికైనా బీజేపీ ఏజెంటే ప్రధానంగా కూడా మనం ఆలోచించవచ్చు. ప్రధాని నరేంద్ర మోడీని మా పెద్దన్న అన్నాడు, కానీ ఈయన ఉన్న పార్టీ మాత్రం కేవలం కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ నియమ నిబంధనలకు, క్రమశిక్షణకు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఆయన విరుద్ధంగా వ్యవహరించిండు అంటూ గతంలో బీఆర్ఎస్ పార్టీ సంచలనమైన ఆరోపణలు చేసింది. ఇది చేసింది సామాన్యులు కాదు, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వర్కింగ్ ప్రెసిడెంట్ చేసిండు. దాంతోపాటు ఆ పార్టీకి సంబంధించిన సీనియర్ నేతలు, మాజీ మంత్రులు అందరూ కూడా చేసిన సంఘటనలు మనం చూసాం. సో రేవంత్ రెడ్డికి ఢిల్లీకి మధ్య తారాస్థాయిలో పంచాయతీ అయితే కొనసాగుతుంది. అది ఒక్క విషయంలో కాదు, నువ్వా నేనా అన్నట్లుగా ఫైట్ కొనసాగుతుంది. అందుకే చాలామంది కూడా ఇప్పటికీ కూడా ముఖ్యమంత్రికి అంటి ముట్టనట్టుగా చాలామంది ఆ మంత్రులు కూడా దూరంగా ఉంటున్న పరిస్థితులు కనబడుతున్నాయి. దానికి సంబంధించిన వాస్తవ కోణాలను ఒకసారి చూద్దాం. నెంబర్ 1, ఇదొక్కసారి చూడండి. ఆదానితో ఒప్పందాలు. ఆదాని మీద సెంట్రల్లో రాహుల్ గాంధీ పోరాటం చేస్తూ ఉంటే రాష్ట్ర స్థాయిలో, ఓవైపు జాతీయ స్థాయిలో ఆదానిపై పార్టీ యుద్ధం చేస్తుంటే కాంగ్రెస్ సీఎం అయి ఉండి రేవంత్ ఒప్పందాలు చేసుకోవడం ఢిల్లీకి మింగుడు పడడం లేదు. మీరు గతంలో కూడా చూశారు. ఏది విదేశీ పర్యటనకు వెళ్ళినప్పుడు 2023లో డిసెంబర్లో అధికారంలోకి రాగానే ఈయన చేసిన బహుకార్యం ఏంది అంటే, వీళ్ళ యొక్క నాయకుడేమో జాతీయ స్థాయిలో ఆదాని మీద యుద్ధం ప్రకటిస్తాడు, ఈయననేమో అదే ఆదానితోనే ఒప్పందం చేసుకొని వస్తాడు. ఇక్కడ నెంబర్ 1, ఢిల్లీకి రేవంత్ రెడ్డికి ఏ విధంగా చెడిపోయింది అని చెప్పడానికి, మింగుడు వర్తలేదు అని చెప్పడానికి ఇది ఒక ప్రధానమైన కారణంగా చూడవచ్చు. ఇది నెంబర్ 1, రేవంత్ రెడ్డి చేసిన బ్లండర్ మిస్టేక్. ఇక నెంబర్ 2, బడే బాయ్ చోటే బాయ్. ఇక బడే బాయ్తో దోస్తాను, ప్రత్యర్థి మోడీని బడే బాయ్ అని పిలవడంతో అవసరానికి మించి సఖ్యత నేర్పడం కూడా అధిష్టానానికి అసహనానికి గురి చేసింది. ఏమని అంటే, ప్రధాని నరేంద్ర మోడీ తెలంగాణ రాష్ట్రానికి వచ్చినప్పుడు మా పెద్దన్న లాంటివాడు తెలంగాణ రాష్ట్రాన్ని కూడా చూస్తాడు అంటూ కూడా ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి చెప్పిన సంఘటన. ఇక మూడో విషయం, న్యాయ వ్యవస్థపై నోటి దుసురుకు సంబంధించి న్యాయ వ్యవస్థ నిర్ణయాలను రాజకీయంతో ముడిపెట్టి రేవంత్ తరచూ చేస్తున్న వ్యాఖ్యలు కాంగ్రెస్ అధిష్టానానికి చిర్రెత్తిపోతున్నాయి. నేను చాలా సందర్భాలలో చెప్పిన, ఏమని అంటే, నిజాయితీ అనేది నిలకడ మీద అదే తెలుస్తుంది, మనం తొందరపడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు వైఆర్టీ మీద కేసులు పెట్టినప్పుడు న్యాయస్థానం ఉంటుంది, సుప్రీంకోర్టు ఉంటుంది, ఎక్కడికైనా పోతాం. ఆఖరికి మన సొంత రాజ్యాంగం కూడా ఒకటి ఉంటుంది, మన సొంత బలగం కూడా ఒకటి ఉంటుంది. రాజ్యాంగం పనిచేయనప్పుడు అప్పుడు మన రాజ్యాంగం పనిచేస్తుంది. ఇక్కడ తెలంగాణలో కూడా చాలామంది ప్రజలకు నేను చెప్పే అంశం ఏంది అంటే, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా రేవంత్ రెడ్డి పరిపాలన, నేను మొదట్లో డిసెంబర్లోనే ఫ్రీ బస్సు పెట్టినప్పుడే ఇక్కడ మా తెలంగాణ ప్రాంత బిడ్డల మీద నువ్వు నెలకు 800 కోట్ల భారం వేస్తున్నావు. అరే, ఇది పరిపాలన కాదురా నాయన, ముఖ్యమంత్రి పరిపాలన కాదు, ఇది గుంపు మేస్త్రి పరిపాలన కాదు, ఒక అసమర్థమైన సగం హాఫ్ నాలెడ్జ్ వాళ్ళకి తెలిసిన పరిపాలన తెలంగాణ కొనసాగుతుంది. ఇది ప్రజాస్వామ్యగా తెలంగాణ కాదు, ఇది గొడ్డలపెట్టిగా తెలంగాణకు మారుతుంది అని ఆ రోజే చెప్పినా, ఈ రోజు చెప్తున్నా. ఇప్పుడు మొత్తానికి మూడో అంశం న్యాయస్థానం మీద. ఇక నాలుగోది బుల్డోజర్ రాజకీయం. ఏంది, ఓవైపు బుల్డోజర్ రాజకీయాలను కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకత్వం తప్పుపడతా ఉన్నది. హైడ్రో పేరిట ఇక్కడ బుల్డోజర్ను సీఎం నడుపుతున్నారు అంటూ కూడా చెప్పిన పరిస్థితి. ఇదే విషయాన్ని ప్రియాంక గాంధీ బల్లగుద్దినట్టుగా ఏంది బుల్డోజర్ రాజకీయాన్ని తీవ్ర స్థాయిలో కూడా వ్యతిరేకించింది ప్రియాంక గాంధీ. మీ అందరికీ తెలిసిన విషయమే. ఇక ఐదో విషయం ఏంటంటే, మీ అందరికీ తెలిసిన విషయమే, మద్యం కేసు తప్పని కాంగ్రెస్ చెప్తున్నది. ఈ విషయంలో కేజ్రీవాల్కు అండగా నిలబడుతున్నది. అదే కేసు ఒప్పన్నట్టుగా కవితదే తప్పన్నట్టుగా రేవంత్ ఆరోపణలు చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఢిల్లీలో జరిగిన మద్యానికి సంబంధించిన కుంభకోణం ఏదైతే ఉన్నదో అది పూర్తి స్థాయిలో అదొక చెత్త కేసు, అదొక వరస్ట్ కేసు అని
మన గత ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పిండు. దాంతోపాటు ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఉన్న అరవింద్ కేజ్రీవాల్, ఆ పార్టీకి సంబంధించిన డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా చాలామంది కూడా ఏమని చెప్పిళ్ళు అంటే ఢిల్లీ పీఠాన్ని భారతీయ జనతా పార్టీ రక్షించుకోవడానికి దక్కించుకోవడానికి చేస్తున్న కుట్రలలో మేము బలైపోతున్నాం. మా ఢిల్లీ ప్రజలు మాకు పూర్తి స్థాయిలో మద్దతు తెలపాలి, ఈ దేశ ప్రజలు కూడా మాకు మద్దతు తెలపాలి. ఎందుకంటే ఢిల్లీ తర్వాత పంజాబ్లో అధికారంలోకి వచ్చాం, ఆ తర్వాత అనేక రాష్ట్రాలలో విస్తరించాల్సిన ఆమ్ ఆద్మీ పార్టీని గొడ్డలు పెట్టులా నరికేస్తున్నాడు కాబట్టి పూర్తి స్థాయిలో మమ్మల్ని ఎక్కడికక్కడ అడ్డుకట్ట వేస్తున్నది భారతీయ జనతా పార్టీ అని చెప్తే, అదే సమయంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకత్వం ఇదే అరవింద్ కేజ్రీవాల్కు మద్దతు తెలిపింది. అది లిక్కర్ స్కామ్ అనేది 100 కోట్ల స్కామ్, కానీ ఒక్క రూపాయిని కూడా రికవరీ చేయలేకపోయింది, ఒక్క రూపాయిని కూడా చూపించలేకపోయింది. మరి ఇలాంటి అంశాలకు సంబంధించి మాట్లాడినప్పుడు రేవంత్ రెడ్డి ఏ విధంగా మాట్లాడాలి? తాను పూర్తి స్థాయిలో కూడా మాట్లాడే విషయాలను చాలా జాగ్రత్తగా కూడా మాట్లాడాల్సిన అవసరం ఉంటుంది కదా. కానీ అట్లా మాట్లాడిన పరిస్థితి ఎక్కడా కూడా లేని పరిస్థితి కనబడుతుంది. ఎందుకు అంటే ఇక్కడ చూద్దాం అసలు విషయం ఏంది, ఏం కథ అనేది. ఇక్కడ చాలా ఇక చూడుర్రి ఏంది అంటే, ఓవైపు ఢిల్లీలో కటిఫ్, మరోవైపు అనుభవాలేమి, ఇంకోవైపు సహకరించిన మంత్రులు, ఫలితంగా రాష్ట్రంలో పాలన గాడి తప్పిందనే భావంలో ప్రజలలో మొదలవుతున్నది. దీంతో తాను టఫ్ సీఎం అని నిరూపించుకునేందుకు రేవంత్ రెడ్డి ప్రయత్నిస్తున్నట్లుగా తెలంగాణ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ క్రమంలో తీసుకుంటున్న హైడ్రా ఈ క్రమంలో తీసుకుంటున్న హైడ్రా ఏర్పాటు వంటి బూమ్రాంగ్ అవుతుందని పార్టీలో చర్చ జరుగుతుంది. తన స్వభావానికి విరుద్ధంగా ఎంతో ఓపికగా ప్రయత్నాలు చేస్తున్నా అధిష్టానం ప్రసన్నం కావడం లేదు. సొంత పార్టీలోనే తన స్థానానికి ఎసరు పెట్టే నేతలపైన రేవంత్ దృష్టి పెట్టినట్లుగా రాజకీయ విశ్లేషకులు చెప్పుకుంటున్నారు. కొందరితో కాంప్రమైజ్ అవుతుంటే మరికొందరిని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారని ప్రధానంగా కూడా ఆరోపిస్తున్నారు. నేను చాలా సందర్భాలలో చెప్పిన రేవంత్ రెడ్డికి సంబంధించి ఆయన ఎట్లుంటాడు, ఆయన స్వభావం ఏంది, ఆయన ఏం చేయగలుగుతాడు, రేవంత్ రెడ్డికి సంబంధించి ఆయన చేసే విషయం ఏంది అనేది నేను గతంలో చెప్పినా ఇప్పుడు చెప్తున్నా. రేవంత్ రెడ్డికి సంబంధించి ప్రధానంగా కూడా మీరు ఆలోచించాల్సిన విషయం ఏంది అంటే, యనుమల రేవంత్ రెడ్డి ఒకరి ఎదుగుదలను ఎట్టి పరిస్థితులలో సహకరించడు. తాను తొక్కుకుంటూ వచ్చినా అని చెప్పింది సారే, నేను కాదు. రేవంత్ రెడ్డి గతంలో మాట్లాడిన వీడియోలన్నీ కూడా భద్రంగా దాచిన. ఎందుకంటే మళ్ళీ మీడియా వక్రీకరించింది, మీడియా మీద నిందేద్దామంటే కుదరదు. ఇది జర్నలిజం, రంజిత్ జర్నలిజం, మామూలుగా ఉండదు దీంతో. ఇది ఒక విషయం. ఇక దీనితో పాటుగా ఏంది, ఇక ఒకసారి చూడుర్రి. ఢిల్లీ మద్యం విధానం పేరుతో తెర మీదకి వచ్చిన కుంభకోణం మొత్తం బీజేపీ చేసిన కుట్ర అని కాంగ్రెస్ మొదటి నుండి వాదిస్తున్నది. పార్లమెంట్లోనూ గట్టిగా పోరాడుతున్నది. కానీ ఇందుకు విరుద్ధంగా రేవంత్ రెడ్డి ఢిల్లీ మద్యం విధానంలో ఎమ్మెల్సీ కవితపై, కేసీఆర్పై తీవ్ర వ్యాఖ్యలు చేయడాన్ని అధిష్టానం తప్పుపడుతున్నట్లుగా తెలుస్తుంది. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయిలో, నేను మళ్ళీ చెప్తున్నా, తీవ్ర స్థాయిలో కూడా మండిపడుతున్న విషయాన్ని మనం చూస్తున్నాం. ఢిల్లీ కాంగ్రెస్ పూర్తి స్థాయిలో మద్యం విషయంలో పూర్తిగా కూడా అరవింద్ కేజ్రీవాల్ అండదండలుగా ఉన్న పరిస్థితి మనం చూసాం. రెండోది, సుప్రీంకోర్టు వ్యాఖ్యలు కానీ, బడేబాయ్ చోటేబాయ్ కానీ, బుల్డోజర్ రాజకీయాలు కానీ, ఇవన్నీ కూడా మనం చూస్తూ వస్తున్నాం. ఇక తెలంగాణలో ఉన్న మంత్రుల పరిస్థితి ఏంది? మంత్రులు ముఖ్యమంత్రికి ఎక్కడ గ్యాప్ వచ్చింది? ఈ మంత్రులకు ముఖ్యమంత్రికి గ్యాప్ రావడానికి ప్రధానమైన కారణాలు ఏంటి? ఓ పక్కన పొంగులేటి శ్రీనివాసరెడ్డిని బలిపశువు చేయబోతున్నారా? ఇంకో పక్కన డిప్యూటీ సీఎంగా ప్రస్తుతం కొనసాగుతున్న బట్టి విక్రమార్కను ఏ విధంగా హైలైట్ చేస్తున్నారు? దానితో పాటుగా రకరకాలుగా జరుగుతున్న చర్చలను కూడా ఒక్కసారి మనం లోతుగా విశ్లేషిద్దాం. ఏంటి అనేది ఒక్కసారి చూడండి. సీఎం పదవి రేవంత్ రెడ్డికి అప్పగించినప్పటి నుండి పలువురు మంత్రులు ఆయనకు సహకరించడం లేదన్నది బహిరంగ రహస్యం. తమకే తెలియకుండా తమ శాఖల పరిధిలో పాలసీల నిర్ణయాలు జరిగిపోతుండడం కొందరు మంత్రులు గుర్రుగా ఉన్నట్లుగా గుసగుసలుగా వినబడ్డ పరిస్థితి కనబడుతుంది. ప్రతిపక్షాలకు అవకాశం ఇవ్వద్దనే ఉద్దేశంతో పూర్తి స్థాయిలో కూడా బయట కలిసిపోయినప్పటికీ కనిపిస్తున్నా కూడా విభేదాలు కొనసాగుతున్నాయనేది కూడా మనం చూస్తున్నాం. సచివాలయ వర్గాలు కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. దీంతో పాటు ఇక్కడ ఒకసారి మీరందరూ కూడా ఆలోచించండి. సీఎం రేవంత్ రెడ్డికి సంబంధించి సీఎం రేవంత్ ఎక్కువ కాలం కొనసాగరని, తమకు అవకాశం వస్తుందని పలువురు మంత్రులు తమ సన్నిహితుల వద్దలు చెప్పుకుంటున్నారు. తాము సీనియర్లమని, కనీసం మంత్రిగా ఒక్కరోజు కూడా పనిచేయని ఓ జూనియర్ తమపై పెత్తనం చెలాయించడం ఏంటని వారు కుతకుతలాడుతున్నట్లుగా చెప్తున్నట్లుగా తెలుస్తున్నది. అసెంబ్లీ సమావేశాలలో ప్రతిపక్ష బీఆర్ఎస్ బీజేపీ నేతలు ప్రభుత్వంపై విరుచుకుపడుతుంటే సీఎం తప్ప మంత్రులు ఎవరు పెద్దగా స్పందించడం లేదని గుర్తు చేస్తున్నారు. గత అసెంబ్లీ సమావేశాలలో మహిళలపై సీఎం చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన గొడవ జరుగుతున్న మంత్రులు కల్పించుకోపోగా బట్టి విక్రమార్క తన వ్యాఖ్యలతో మరింత ఆజ్యం పోశారని
గుర్తు చేస్తున్నారు. ఇంకో 10 ఏళ్లు కాంగ్రెస్ అధికారంలో ఉంటుందని, తానే సీఎంగా ఉంటానని రేవంత్ రెడ్డి పదే పదే చెప్పుకుంటున్న విషయం తెలిసిందే. అయితే ఆయనకు ఎక్కువ కాలం కొనసాగించరని తరచూ ఎవరో ఒకరు వ్యాఖ్యానిస్తుండడం విశ్లేషకులు చెప్తున్న విషయం. 2 రోజుల కిందటే భవిష్యత్తులో ఉత్తమ్ కుమార్ రెడ్డి సీఎం అవుతారంటూ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యానించిన విషయాన్ని కూడా గుర్తు చేశారు. ఇటీవల ఓ వ్యాపారవేత్త తనకు ఇండస్ట్రియల్ పార్కులో కేటాయించిన స్థలాన్ని ఇప్పించాలని ఓ కాంగ్రెస్ నేత ద్వారా ఒక మంత్రి దగ్గరికి వెళ్లారట. విషయం మొత్తం చెప్పిన తర్వాత సార్ ఈ విషయాన్ని ఓసారి సీఎం దృష్టికి తీసుకెళ్లరా అని అడగ్గా ఆయనకు చెప్పేది ఉంది, నేనే సీఎంఏ అన్ను, ఆయన ఎక్కువ కాలం కొనసాగేది ఉందా అంటూ వ్యాఖ్యానించినట్టుగా ప్రచారం జరుగుతుంది. ఇటీవల కాంగ్రెస్లో జరిగిన ఓ ప్రజాప్రతినిధి తనకు కొన్ని పనులు కావాలంటూ 2 మంత్రుల దగ్గరికి వెళ్ళగా, నువ్వు ఎవరి ద్వారా పార్టీలో వస్తే మాకేంటి, రమ్మనడానికి ఆయనెవరు, రావడానికి నువ్వెవర్రబ్బాయి అంటూ ముఖం మీదనే చెప్పేశారట. దీంతో ఆయనకు కాంగ్రెస్ తత్వం బోధపడింది. ఇక గర్వాపసి కోసం ప్రయత్నిస్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. ఇదే సమయంలో సీఎం రేవంత్ రెడ్డి ఒంటెద్దు పోకడలపై మంత్రులు అస్థానం వ్యక్తం చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇటీవల తెలంగాణ తల్లి విగ్రహ ప్రతిష్ట, భూమి పూజ ఒంటరిగా చేయడాన్ని తప్పుపడుతున్నారట. హడావుడిగా రాత్రికి రాత్రే నిర్ణయం తీసుకుని తమను జిల్లాలలో ఇరికించి మొత్తం క్రెడిట్ కొట్టేయాలని భావించారని గుర్రుగా ఉన్నట్లుగా చెప్పుకుంటున్నారు. మరోవైపు ఓ సీనియర్ శాఖ తప్ప మిగతా శాఖలని బిల్లులని జనవరి వరకు పెండింగ్లో పెట్టాలని మౌఖిక ఆదేశాలు జారీ అయినట్లుగా తెలిపారు. దీంతో ఒకరికి 2 వెసులుబాటు ఇవ్వడం ఏంటని మిగతా మంత్రులు అసంతృప్తి కూడా వ్యక్తం చేసిన పరిస్థితి కనబడుతుంది. సో మొత్తానికి ఇక్కడ జరిగే విషయం ఏంది అంటే, నేను గతంలో కూడా చెప్పిన, రేవంత్ రెడ్డి విషయంలో ప్రభుత్వం తప్పు 100కు 100% ఉన్నది. యనుమల రేవంత్ రెడ్డి అనేటైనా ఒంటెత్తు పోకడలతోనే నిర్ణయం తీసుకోవడం కావదురా నాయన. నేను చాలా సందర్భాలలో రేవంత్ రెడ్డిని హెచ్చరించిన, చెప్తే ఆయన ఏం చేసిందంటే పాపం రంజిత్ నా ప్రభుత్వాన్ని ఎక్కువ బాణం పెట్టి AK-47 లెక్క గాలుతుండు అనుకున్నాడు. కానీ నీ ప్రభుత్వం తప్పుదారి పోతుంది, తెచ్చిన ప్రభుత్వాన్ని ఎవడు గూలగొట్టాడు, నువ్వే గూలు చేసుకుంటున్నావు, జాగ్రత్త అని చెప్పిన. అయితే ఇక్కడ విషయం ఏంది అంటే మీకు చాలా క్లారిటీగా చెప్తా, ఇక తెలంగాణ భాషలే చెప్తా. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత, ఈ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక జూనియర్ అంటే ఎవరో కాదు, ఆయన పొంగులేటి శ్రీనివాసరెడ్డి మొట్టమొదటిసారిగా ఎమ్మెల్యేగా అవకాశం, తర్వాత మినిస్టర్గా అవకాశం ఇవ్వడం, ఆయనకు అన్ని రకాలుగా కూడా పూర్తి స్థాయిలో 7,000 కోట్ల రూపాయలను రుణమాఫీ కింద, దాంతోపాటు ఆ పెట్టుబడి సాయం కింద కేసీఆర్ పెట్టిన పైసలు ఎక్కడికి పోయినాయంటే ఈయన ఖాతాలో పోయినాయని అప్పట్లో బూమ్రాంగ్ అయిన పరిస్థితి కనబడుతుంది. అయితే నేనే ముఖ్యమంత్రి అనే విషయంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉన్నాడు, దాంతోపాటు ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఉన్నట్టుగా విశ్వసనీయ వర్గాల సమాచారం. దీంతో పాటుగా ఇంకొకటి ఏంటి అంటే, పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీలో ఒక రకమైన చర్చ అయితే కొనసాగుతుంది. కాంగ్రెస్ పార్టీలో నువ్వా నేనన్నట్లుగా వారు కొనడానికి ప్రధానమైన కారణం ఏంటంటే, ఇక్కడ ఇటీవల నేను చెప్పిన కదా, గజకన్న గోకర్ణ విలువిద్యలు నేర్చిన వాళ్ళే రాజకీయ నాయకులు తొందరపడి ఆవేశపడి బీఆర్ఎస్ పార్టీ నుండి కొంతమంది వెళ్ళిళ్ళు, 10 మంది దాకా వెళ్ళిళ్ళు కదా, వీళ్ళకు మామూలు సుక్కలు కనబడతలేవు, పట్టబగాలే వీళ్ళకి సుక్కలు కనబడుతున్నాయి. ఇప్పుడు మనందరికీ వర్షం కురుస్తున్నది కదా, మనకు కనబడతా అంటే వీళ్ళకి ఏంటంటే ఎండ కనబడుతుంది. ఎండాకాలంలో బగబగ మండుతూ ఉంటే ఎండలో పోతే కాళ్ళు ఎట్లా కాలుతాయో వీళ్ళ మనసు అంతా అట్లా కాలుతుంది. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఎమ్మెల్యేలు ఎవరైతే కాంగ్రెస్లో చేరిర్రో, ఇక నేను గర్వాపస్ పోవడానికి మామూలుగా కాదు కేటీఆర్ దగ్గరికి, హరీష్ రావు దగ్గరికి, కేసీఆర్ దగ్గరికి, సార్ తప్పైంది సార్, నేను మన పార్టీకి వేస్తా సార్, నా మీదనే కుట్రలు జరుగుతాను సార్, నేను ఉండలేను సార్ అని ప్రయత్నాలు చేస్తూ ఉంటే కేసీఆర్ చాలా క్లారిటీగా చెప్పిండు, అరే బిడ్డ నువ్వు వస్తారా, మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ, ఎమ్మెల్యేకు రాజీనామా చేసి ఉప ఎన్నిక పెడతా, అక్కడ గెలిచి రా అన్నాడట. అనగానే ఇక ఏం చేయాలనో అర్థం కాక ఇట్లా కూకొని కొట్టుకున్నాడట. నిన్ననో మొన్ననో మళ్ళీ మందు పార్టీ అయిందట వీళ్ళదో ఓటాల. ఇక వాళ్ళ ఫామ్ హౌజులు ఉంటాయి కదా, మనమంటే ఉండడానికే ఇల్లు లేని పరిస్థితి, వాళ్ళకి ఫామ్ హౌజులు వస్తాయి, ఇక ఎట్లస్తాయో మనందరికీ తెలిసిన విషయమే. సో ఆడ కూకొని ఏమ్రా ఎల్లయ్య మల్లయ్య పుల్లయ్య ఏం చేద్దాం రా గిట్లయితే ఎట్లా అని అనుకున్నారట. అనుకున్న తర్వాత వాళ్ళకి జరిగిన విషయం ఏంటంటే, కొద్ది రోజులు వెయిట్ చేద్దాం, ఈ బుల్డోజర్కి గుంపు మేస్త్రి ఎట్లా మనల్ని కానేటట్లేడు, సరే ఈయనను కాదని ఏమన్నా మంత్రుల దగ్గర పోతే ఎవరిని అడిగి ఇళ్ళకి వచ్చిల్లరా అని వాళ్ళు తిట్టబట్టే, పనులు కావాలని కొందరు పోతే మొహం ముంగట్నే తూచి అనేటట్టుండే, ఇక మనం ఏం చేద్దాం అన్ని మూసుకొని గమ్మున కూకుందాం అనుకున్నారట. ఇక దీంతో పాటుగా ఈ ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డికి సంబంధించి సీనియర్ నేతలుగా మేమున్నాం, ఇటు మధు యాజ్కి సంబంధించి, మహేష్ గౌడ్కు సంబంధించి ఢిల్లీలో మాకు గట్టి పలుకుబడి ఉంది అని వాళ్ళ పంచాయతీ వాళ్ళకు కొనసాగుతుంది. సో పూర్తి స్థాయిలో కూడా నువ్వా నేనా అన్నట్లుగా వారు కొనసాగుతున్న తరుణంలో పొంగులేటికి మాత్రం అన్ని రకాలుగా బిల్లులు చెల్లింపు జరుగుతున్న పరిస్థితి కనబడుతుంది. ఇంకో పక్కన డిప్యూటీ సీఎంగా ఉన్న బట్టి విక్రమార్కకు రేవంత్ రెడ్డికి ఒకప్పుడు పచ్చిగడ్డ ఎత్తే బగ్గుమనే పరిస్థితులలో ఇప్పుడు ఇద్దరు కూడా కలిసిపోయి దోస్తు మేరా దోస్త్ తూ హూ మేరా జాన్ అన్నట్టుగా, నువ్వు లేని నేను ఉండలేను స్నేహితుడా అన్నట్టుగా వాళ్ళు మారిపోయారు అనేది ఇంకొక విషయం. ఈ విషయం పొంగులేటికి మింగుడు పడడం పోవడంతో ఎట్లనైనా కూడా ఎదురుదాడి చేయాలని ఫిక్స్ అయిపోయాడు. కాదంటే అది సమయం సందర్భం కోసం ఎదురు చూస్తున్న పరిస్థితి. అయితే అసలు రేవంత్ రివర్స్ గేమ్ ఎట్లా స్టార్ట్ అయింది అనేది ఒక్కసారి ఇటు చూడురి తెలంగాణ ప్రాంత బిడ్డలారా, ఇక్కడ చూడురి.
రేవంత్ రివర్స్ గేమ్. రాష్ట్రంలో తాను బలహీనపడుతున్న కారణంగా అధిష్టానాన్ని నమ్ముకోవడం కన్నా రాష్ట్ర స్థాయిలో తేల్చుకోవాలని రేవంత్ నిర్ణయించుకున్నట్టుగా గుసగుసలు వినబడుతున్నాయి. సొంత పార్టీలోనే తనకు రాజకీయంగా అడ్డు వచ్చే నేతలపై దృష్టి పెట్టినట్లుగా ప్రచారం జరుగుతుంది. ఇందులో భాగంగా ఒకరిద్దరు సీనియర్ మంత్రులతో కాంప్రమైజ్ అయినట్లుగా సమాచారం. రాజకీయంగా ఆర్థికంగా బలంగా ఉండి భవిష్యత్తులో ముప్పుగా మారతారనే నేతలపై నజర్ పెట్టినట్లుగా ప్రచారం జరుగుతూ ఉన్నది. ఇందులో కాబోయే సీఎం ఎవరు, నెంబర్ 2 ఎవరనే ఏంది అంటే క్రైసిస్ మేనేజర్, చేరికల పర్యవేక్షకుడిగా చెప్పుకుంటున్న పొంగులేటి శ్రీనివాసరెడ్డిని టార్గెట్ చేశారని గుసగుసలు వినబడుతున్నాయి. పొంగులేటి శ్రీనివాసరెడ్డిది తెలంగాణలో డీకే శివకుమార్ పాత్ర. తర్వాత ముఖ్యమంత్రి ఆయనే. ఇటీవల బీజేపీ ఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. వాస్తవానికి రేవంత్ రెడ్డి ముందుగానే పొంగులేటి సామర్థ్యాన్ని గుర్తించి స్నేహం చేశారని, కానీ ఇప్పుడు పరిస్థితి మారిపోయిందని చెప్పారు. దీంతో హైడ్రాలో పొంగులేటిని ఇరికించినట్లుగా ప్రచారం జరుగుతుంది. ఇక డబ్బు కాంగ్రెస్లో తరాల చరిత్ర ఉన్న ఓ దళిత ఎమ్మెల్యేలను కూడా అడ్డు తప్పించుకునేందుకు హైడ్రాలో ఇరికించడం మంత్రి ఎవరు ఆయన V6 వివేకం, చెన్నూరు ఎమ్మెల్యే వివేకం గారు, ఆయనను పొంగులేటిని. దాంతో ఏంది అంటే ఇగో చూడు, హైడ్రాలో ఇరికించడం, మంత్రి పదవి ఇవ్వకుండా అడ్డుకోవడం వంటి చేస్తున్నారని ప్రచారం జరుగుతుంది. చెరువులపై ఆక్రమణ నిర్మాణంలో మా ప్రభుత్వంలో భాగస్వామ్యులకు చెందినవి కూడా కూల్చేస్తా అని సీఎం చెప్పడం దానికి ఉదాహరణ అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడతాను. నేను చెప్పలే రేవంత్ రెడ్డికి సంబంధించి. అయితే వీళ్ళందరూ ఏమనుకుంటారంటే రాజీనామా చేసి రేవంత్ రెడ్డికి గుడ్ బై చెప్దామని అనుకుంటున్నారట. రేవంత్ రెడ్డికి సంబంధించిన ఇంకొక విషయం ఏంటి అంటే ఢిల్లీలో ఆదాని మీద లొల్లైతే స్టేట్లో ఆదానితో ఒప్పందాలు ఎంతైనాయి. ఆదానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీకి పార్లమెంట్లో బయట పోరాటం చేస్తున్నారు. కానీ సీఎం రేవంత్ రెడ్డి ఏకంగా ఆదాని సంస్థతో 12,000 కోట్ల పైగా ఒప్పందాలు చేసుకోవడం, రాష్ట్రంలోకి రెడ్ కార్పెట్ వేసి ఆహ్వానిస్తూ పాత బస్తీలలో బిల్లులు వసూలు చేసే ప్రాజెక్టు అప్పగించడంతో రాహుల్ గాంధీకి నొచ్చుకున్నట్లుగా కూడా తెలిసిన పరిస్థితి కనబడుతుంది. అంటే మొత్తానికి ఎపిసోడ్ పూర్తి స్థాయిలో ఎక్కడికే మారిపోయింది, ఏం కథ అనేది కూడా చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. అంటే సో మొత్తానికి బీఆర్ఎస్ పార్టీకి భవిష్యత్తులో ఇక్కడ రాజ్యాంగం ప్రకారం పగ్గాలు అప్పగించే అవకాశాలు ఉన్నాయి. తెలంగాణలో కూడా ఉప ఎన్నికలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎట్లా ఉప ఎన్నికలు వస్తాయి అనేది కూడా చెప్తా. ఇక్కడ ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచించాలి. బీఆర్ఎస్ పార్టీ నుండి కొంతమంది ఎవరు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ వీళ్ళు. ఇప్పుడు వీళ్ళు ఎట్లా కాంగ్రెస్ పార్టీలు ఉంటారా అంటే బీఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్లోకి వచ్చిన ఎమ్మెల్యేలు ఉండే అవకాశాలు లేదు. సో వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే మళ్ళీ రివర్స్ బీఆర్ఎస్ పార్టీకి వెళ్ళే ఆలోచనలో ఉన్నారు. రివర్స్ బీఆర్ఎస్ పార్టీకి వెళ్ళాలంటే ఏం చేయాలి? రాజీనామా చేయాలి. ఈ రాజీనామాకి సంబంధించి ఎవరు చెప్పిళ్ళు? కల్వకుంట్ల చంద్రశేఖరరావు చెప్పిళ్ళు. ఈ రాజీనామా చేస్తే ఇక్కడ ఖచ్చితంగా ఉప ఎన్నికలు వస్తాయి. ఉప ఎన్నికలు వస్తే ఇప్పుడున్న పరిస్థితులలో పూర్తి స్థాయిలో కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ముఖ్యమంత్రితో సహా ఎవరు నిలుస్తున్నా తుక్కుగా ఓడగొడతారు జనాలు. మామూలు పగ ఆవేశంతో లేదు. ఉద్యమ నేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు భారీ వ్యూహంతో వస్తున్నాడు. ఆ వ్యూహాన్ని ఎవరు కూడా పసిగట్టలేరు అనే విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి. అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి చేస్తున్న తప్పులేంటి? ఆదానితో చర్చ కావచ్చు, దాంతో ఏది సుప్రీంకోర్టు వ్యాఖ్యల విషయంలో కావచ్చు, ప్రధాని మోదీతో దోస్తానం కావచ్చు, బుల్డోజర్ రాజకీయాలు అంటే హైడ్రా లాంటివి కావచ్చు, దాంతోపాటుగా సహకరించిన మంత్రులు అంటే పొంగులేటి మీద రాతలు రాయించడం, గతంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి మీద రాతలు రాయించడం, ఇవన్నీ కూడా ఎపిసోడ్లో అన్నీ గుర్తుపెట్టుకొని భవిష్యత్తులో తీవ్రమైన పరిణామాల కోసం ఎదురు చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. సో పూర్తి స్థాయిలో కూడా రేవంత్ రెడ్డికి సంబంధించి చాలామంది ఎమ్మెల్యేలు కూడా గుడ్ బై చెప్పే ఆలోచనలో ఉన్నారట. సమయం సందర్భం కోసం ఎదురు చూస్తున్నారు. పొంగులేటి కూడా పార్టీ మారిన ఆశ్చర్యం లేదనే విషయాన్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. పొంగులేటికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా తాను కూడా పార్టీ మారబోతున్నాడు అనే ఒక సంకేతం కూడా వస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. సో ఏం జరుగుతుంది, ఎట్లుంటుంది అనేది కూడా మనం వేచి చూడాల్సిన